కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే బీసీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయి తెలంగాణలో. అంతకుముందు కేసీఆర్ గారు ప్రభుత్వం రాకముందు బీసీ ఆడపిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ లేదు. మొత్తం తెలంగాణలో ఉన్న బీసీ గురుకులాలు ఎన్ని అంటే 16 మాత్రమే ఉండేవి. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 16 గురుకులాలను 350 బీసీ గురుకులాలకు పెంచింది కేసీఆర్ గారు. మొత్తం రాష్ట్రంలో 16 గురుకుల పాఠశాలలే ఉండేవి. అది కూడా అప్ టు 10th క్లాస్. అప్ టు 10th క్లాస్ వరకే బీసీ గురుకులాలు ఉండేవి. ఇంటర్మీడియట్ ఉండేది కాదు, డిగ్రీ ఉండేది కాదు. అవి 16 మాత్రమే ఉండేది. అందులో ఆడపిల్లలకు ఒక్కటి కూడా లేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 50% 50% ఆడపిల్లలకు బీసీ గురుకులాలు ప్రారంభించింది కేసీఆర్ గారు. అంతేకాదు ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు కూడా ఈరోజు గురుకుల పాఠశాలలు బీసీ పిల్లలకు పెట్టింది మన కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇప్పుడు అన్ని గురుకుల పాఠశాలల్ని అప్ టు ఇంటర్మీడియట్ వరకు మనం పెంచుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చింతమడకలో కూడా ఎంపీసీ ఉంది, బైపీసీ ఉంది. ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ ఉంది. అంటే పిల్లలు 10th కాగానే ఇంటికి పోతే కొంతమంది తల్లిదండ్రులు పెళ్లిళ్ళు చేస్తున్నారు, పిల్లల చదువు ఆగిపోతుంది అని చెప్పి కేసీఆర్ గారు ఇంటర్మీడియట్ వరకు చదివిద్దాం, అప్పటి వరకు అయితే కొంచెం పెద్దగా అయిపోతారు, సొంతగా ఆలోచించుకుంటారు, ఉన్నత చదువులు ఇంకా చేసుకోవడానికి వాళ్ళకు ధైర్యం, వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది డెవలప్ అవుతుందని చెప్పి కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉండే అన్ని బీసీ గురుకులాలను ఇంటర్మీడియట్ వరకు కూడా పెంచడం జరిగింది.